రాజకీయ సిద్ధాంతాన్ని అసామాన్యుడు సెల్వం గారు ఉదయ్ గోపి ప్రకాష్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావాలని పెద్దలందరూ వెంకటరత్న గారు కంగ్రాస్ కుమార్ ముందుకు రావాలి. అటు తర్వాత వెటనరీ ఎస్సీ ఎస్టీ అడ్వకేట్ హేమసుందరం ముందుకు రావాలి. అందరూ ముందుకు రావాలా దయచేసి పేరు పేరున అందరినీ ఇక్కడ వచ్చినటువంటి మేధావర్గ మహిళా నాయకురాళ్ళు యూనివర్సిటీ విశ్రమయ్య పోతలపట్ల రమేష్ కలిగిరి పీరియడ్ సంబంధించి రెడ్డి శేఖర్ వారు రాజులను పూజిన మహారాజుయా బహుజన పితరీవయమా భవిష్యత్తైనావయా అంబేద్కర్ బతుకు చదివినావయా ఆ మహనీయుని ఆశయాలు వారసులందరూ కూడా సమావేశంలోకి మనతో చిత్తూరు పట్టణ పాత్రికా మిత్రులకు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని పుణ్యమూర్తి చింతమాకుల బహుజన ఎంప్లాయీస్ ఫెడరేషన్ చిత్తూరు జిల్లా కార్యవర్గం ఈరోజు చిత్తూరు అంబేద్కర్ భవన్ నందు బహుజన సమాజ నిర్మాణ ఉద్యమంలో భాగంగా సమావేశం ఏర్పాటు చేశాం. పెద్ద ఎత్తున ఈ ప్రాంత ఉద్యోగస్తులు, యువకులు, యువ నాయకత్వం అందరూ కూడా సంఘీభావం తెలిపి ఈ సాయంత్రం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సమావేశం రావడం జరిగింది. వారందరికీ మొదట నా శుభాభినందనలు. ఆ కార్యక్రమంలో భాగంగా పరమపూజ్య బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాలలు సమర్పించాం. ప్రధానంగా ఈరోజు మనం చూస్తే దేశంలో బహుజన వర్గాల మీద ఎలాంటి దాడులు జరుగుతూ ఉన్నాయో ముఖ్యంగా మనం చూస్తున్నాం. ఉద్యోగస్తుల మీద దాడులు, మహిళల మీద దాడులు, యువత మీద దాడులు, పూర్తిగా నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితులు. 80% ఉన్నటువంటి బహుజన వర్గాలు హక్కులను తృణీకరించబడుతున్నాయి. ఈ దేశంలో భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేక పనులు చేస్తూ ఉన్నాయి.
అందులో భాగంగా వాటిని గలమెత్తి ప్రశ్నించాలి. ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిజమైన దేశభక్తులు ఎవరంటే పాలకులను ప్రశ్నించే వాళ్లే అని అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఆయన యొక్క సాహిత్యాన్ని, ఆయన రచనలతో స్ఫూర్తి పొందిన మేం ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక శక్తుల మీద ప్రశ్నించాలని, ప్రశ్నించే తత్వాన్ని ప్రజలకు ఏర్పడాలని కోరుకుంటూ, అందులో భాగంగానే మేం డిసెంబర్ 28వ తారీఖున తిరుపతికి దగ్గరలో ఉన్నటువంటి రేణిగుంట ప్రాంతంలో గాజుల మండ్యం సర్కిల్ జీవగ్రామంలో ఓ 4000 మంది స్వచ్ఛందంగా ఉద్యోగస్తులు, యువజన నాయకత్వాలు రావడం, పెద్ద ఎత్తున సంఘీభావం తెలిపినారు ఈ యొక్క ఉద్యమానికి. అటు తరువాత చిత్తూరులో ఈరోజు పెట్టడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం, యువ నాయకత్వం ప్రశ్నించే తత్వంతో ఉన్నారు ఈ ప్రాంతంలో. వారిని మమేకం చేస్తూ చట్టాల మీద వారికి అవగాహన తీసుకొని వచ్చి వారిని ఈ యొక్క ఉద్యమంలో భాగస్తులు చేస్తూ ముందుకు పోయే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరిన్ని రాబోయే రోజుల్లో మండల స్థాయిలో కూడా బహుజన వర్గాలను ఏకం చేస్తూ బహుజన సమాజాన్ని, వేలాది కులాలుగా విడిపోయినట్టు ఈ సమాజాన్ని, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే వీళ్ళు ఏకత్వం కావాలా. అందులో భాగంగానే ముందుకు పోతా ఉన్నాం. తదుపరి కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నాం. ఇది కూడా నిన్నటికి మొన్నటికి తిరుపతిలో ప్రశ్నించినందుకు ఉమాపతి అనే ఒక సీనియర్ జర్నలిస్ట్ మీద కూడా దాడి చేసినటువంటి ఆధిపత్య వర్గాలు, ఇలా అన్ని వర్గాల మీద, ఒకటని కాదు అన్ని వర్గాల మీద దాడులు చేస్తా ఉన్నారు, చోద్యం చూస్తా ఉన్నారు. మన ఓట్లతో ప్రభుత్వాలు పొందినట్టు ఈ ప్రభుత్వాలు గద్దెనెక్కిన తర్వాత మన హక్కులను కాలరాస్తా ముందుకు పోతా ఉన్నారు. ఈ దేశంలో అనేకమైనటువంటి త్యాగాలతో వచ్చినటువంటి స్వాతంత్రం వచ్చినటువంటి దేశం ఇది. త్యాగాలు చేసినటువంటి పురుషుడు, మహాపురుషులు కోరుకున్నటువంటి పరిస్థితులు ఈ యొక్క 15 ఎలక్షన్లు జరిగినటువంటి ఈ దేశంలో వారికి వ్యతిరేకమైనటువంటి పనులే చేసినారు తప్ప ఈ దేశాన్ని అభివృద్ధి కాంక్షలో పయనం చేసే పరిస్థితులు ఏ పాలకులు చేయలేదు. దానికి ప్రధాన కారణం మనలో ఉన్నటువంటి అజ్ఞానం, చట్టాల మీద సరైన అవగాహన లేకపోవడం అని నిరాటంకంగా ఇక్కడ నుండి మేము తెలియజేసుకుంటున్నాం. పల్లె పల్లెకు పోయి రాజ్యాంగాన్ని వివరిస్తాం, రాజ్యాంగంలో హక్కులను వివరిస్తాం, భారతదేశంలో చట్టాలను వివరిస్తాం. చట్టాల ద్వారా ఈ యొక్క పాలకును నిలదీయాలని ప్రగాఢంగా ప్రతి ఒక్క పల్లెను తట్టి లేపి వాళ్ళలో జాగృతి చేసి వాళ్ళని ఈ దేశాన్ని, ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడే విధంగా ముందుకు పోతామని తెలియజేసుకుంటున్నాం. జై భీమ్, జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ.